హలో అందరికీ. లాస్ట్ టైం మా అమ్మ నువ్వులుంటలు చేస్తా ఉంటే కాపీ కొట్టానమాట. ఇప్పుడు పేస్ట్ చేస్తా ఉన్నా. ఏం లేదండి, మనం తెచ్చుకున్న నువ్వుల్ని నీట్‌గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలనమాట. నీళ్ళల్లో వాష్ చేసి అప్పుడు అందులో ఉన్న మట్టంతా కూడా కరిగిపోతది వాటర్‌లో. నీట్‌గా ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. వీటిని బాగా లో ఫ్లేమ్‌లో వేపుకోవాలి. ఒక స్పూన్ నోట్లో వేసుకున్నామనుకోండి, కమ్మగా ఉన్నాయనిపించేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి లడ్డు అనేది చాలా బాగొస్తది. తర్వాత ఈ నువ్వుల్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. తర్వాత ఈ పొడిని రోట్లో వేసుకొని బెల్లం యాడ్ చేసుకుంటూ మెత్తగా దంచుకోవాలనమాట. రోట్లో వేసి దంచితేనే నువ్వుల లడ్డు అనేది చాలా కమ్మగా ఉంటది. నూనెంతా వస్తదనమాట. లడ్డు అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటది. ఇలా దంచుకొని తింటేనేనండి నువ్వుల లడ్డు అనేది టేస్ట్ ఉండేది. జార్‌లో వేసుకొని కొట్టుకుంటే అంత టేస్ట్ ఏముండదు. ఎందుకంటే నూనెంతా వస్తది ఇలా దంచడం వల్ల. ఇట్లా లడ్డు చేసినప్పుడు లడ్డు కూడా ఊడిపోకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తది. చూసారు గదా ఎంత బాగొచ్చిందో! అస్సలు రాని వాళ్ళు గూడా నువ్వుల లడ్డు చేసుకోవచ్చు. పీరియడ్స్ రాకోకుండా అలా ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతది నువ్వుల లడ్డనేది.